హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే డోక్రా మహిళలకు గుడ్ న్యూస్. 30,000 నుంచి 78,000 వరకు లబ్ధి అంటూ ఇప్పుడిప్పుడే డోక్రా మహిళలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న డోక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరికి 30,000 నుంచి 78,000 వరకు లబ్ధి చేకూరే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని డోక్రా సంఘాలకు అందివ్వాలని యోచిస్తుంది. ప్రతి డోక్రా మహిళ ఇంటిపైన సోలార్ రూప్ ట్యాప్ అమర్చేందుకు సిద్ధమైంది. రాయితీతో ఇచ్చే సోలార్ రూప్ ట్యాప్ అమర్స్తే వారికి విద్యుత్ ఆదా అవటమే కాకుండా వాళ్ళు ఉత్పత్తి చేసిన విద్యుత్తు ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఇప్పుడు అమలు చేస్తున్న సూర్యఘర్ పథకంలో 1 కిలోవాట్ సోలార్ రూప్ ట్యాప్ వ్యయం 70,000 ఉంది. ఇందులో 30,000 రాయితీని కేంద్రం ఇస్తుంది. 2 కిలోవాట్ల సోలార్ రూప్ ట్యాప్ ఏర్పాటు చేసుకోవాలంటే 1.40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో 60,000 వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. ఇక 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూప్ ట్యాప్లను ఏర్పాటు చేసుకోవాలంటే 1,95,000 వరకు ఖర్చు పెట్టాలి. ఇక దీనికి కేంద్రం నుంచి 78,000 రాయితీ వస్తుంది. ఇక కేంద్రం చెప్పిన రూల్స్ ప్రకారం డోక్రా మహిళా సంఘాలను చైతన్యపరిచి వారి ఇళ్లపై సోలార్ రూప్ టాప్లు ఏర్పాటుకు సిద్ధమైంది. ఆయా మహిళా ఇంటి సామర్థ్యం, వారు వినియోగించే విద్యుత్ వినియోగం ఆధారంగా వారికి ఏ సామర్థ్యం రూప్ టాప్ పెట్టాలో నిర్ణయిస్తారు. అనంతరం వారికి ప్రభుత్వమే నేరుగా రూప్ టాప్లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద లబ్ధిదారులు వాటా 10% పోను మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. ఈ అప్పును స్పేర్స్ అధికారులు అందిస్తారు. ఒకవేళ 10% కూడా చెల్లించలేని వాళ్ళు ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు స్త్రీనిధి పొదుపు మొత్తం నుంచి ఇచ్చే వెసులుబాటు కూడా కల్పిస్తారు. డోక్రా మహిళలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.